ఆప్షన్స్ పెట్టేటప్పుడు అన్ని ఆప్షన్స్ పెట్టడం వల్ల లాభం ఏంటి అని అడిగారు. పెట్టడం వల్ల నష్టం అయితే ఏం లేదు కదా. ఒకవేళ మీరు ఒక 4 ఆప్షన్స్ మాత్రమే పెట్టారు, మీకంటే ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉంటే ఆ 4 పోస్టులు వాళ్ళ ప్రిఫరెన్స్గా పెట్టుకుని ఉండి అవి వాళ్ళకి ఇచ్చేసి ఉంటే ఆ తర్వాత మీకు వచ్చిన స్కోర్కి మీకు ఇవ్వడానికి వేరే పోస్టులు ఉన్నా కూడా మీరు ఆప్షన్స్ పెట్టలేదు కాబట్టి మీకు వేరే పోస్టులు అవసరం లేదేమో అని మీకు ఇవ్వరు. ఎందుకంటే మనకు ఈ 4 పోస్టులే కావాలి, వేరే అవసరం లేదని స్టేట్మెంట్ ఇచ్చాంగా. అందుకే మిగతావన్నీ మీకంటే తక్కువ స్కోర్ వచ్చిన వేరే వాళ్ళు ఆ పోస్ట్కి ఆప్షన్స్ పెట్టుకొని ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. మీకు ఎక్కువ స్కోర్ ఉన్నా మీరు ఆప్షన్స్ పెట్టలేదు కాబట్టి ఇవ్వరు. ఒకవేళ మీరు అన్ని పోస్టులకి ప్రిఫరెన్స్ పెట్టారనుకోండి, మీ ర్యాంక్కి ఎలిజిబిలిటీ ఉన్న మొత్తం పోస్టులో ఏదో ఒకటి ఇస్తారు. ఒకవేళ మీకు లాస్ట్ ర్యాంక్ వచ్చింది, జస్ట్ ఒక ర్యాంకుతో మీ పోస్ట్ మిస్ అయింది, లాస్ట్ ప్రిఫరెన్స్ ఉన్న పోస్ట్కి అయినా సరే ఎవరైనా మీకంటే ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు మాకు ఈ పోస్ట్ వద్దని వెళ్ళిపోతే నెక్స్ట్ మీరే ఉంటారు కాబట్టి మీకే ఆ పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలానే క్వాలిఫికేషన్స్ లేకుండా అన్నీ పెట్టేస్తే ఎలా బ్రదర్ అంటారేమో. ఇచ్చిన నోటిఫికేషన్లో 4 పోస్టులకి తప్ప మిగతా అన్ని పోస్టులకి జస్ట్ డిగ్రీ ఉంటే చాలు. అందులో 3 పోస్టులకి మాత్రమే కామర్స్, ఎకనామిక్స్ అండ్ మ్యాథ్స్లో ఏదో ఒక సబ్జెక్టులు ఉండాలి. పోస్ట్ నెంబర్ 10కి అయితే లా డిగ్రీ ఉండాలి. అండ్ 15, 16, 18కి ఆఫీస్ ఆటోమేషన్ కానీ వెబ్ డిజైనింగ్ కానీ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఈ 4 పోస్టులకు మాత్రం ఆప్షన్స్ పెట్టకండి, ఎందుకంటే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు 6, 15, 16, 18 పోస్టులు ఓన్లీ ఓహెచ్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే అని. అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ వాళ్ళకి మాత్రమే. అందులోనూ ముఖ్యంగా హీరింగ్ డిసబిలిటీస్ ఉంటాయి కదా, అంటే చెవుడు కానీ ఒక చెవు వినిపించకుండా ఉంటారు, వాళ్ళకి మాత్రమే అని. అందుకే మీకు చెవులు కళ్ళు కరెక్ట్గా ఉంటే మీ దగ్గర ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఈ 4 ఆప్షన్స్ని అవాయిడ్ చేసేయండి. బీఎస్సీ, బీకామ్, బీఏ ఎకనామిక్స్ వాళ్ళు పైన 4 ఆప్షన్స్ తప్ప అన్నీ పెట్టేసుకోవచ్చు. మిగతా వాళ్ళు 6, 12, 15, 16, 18 తప్ప మిగతావన్నీ చూసుకొని పెట్టండి. అండ్ ఎవరో అడిగారు ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా కొన్ని పోస్టులకి అని. ఏ పోస్ట్ కూడా ఎక్స్పీరియన్స్ అడగలేదు. సో పైన చెప్పినవి తప్ప మిగతా అన్నీ పెట్టేయండి. ఒకవేళ పెట్టుకుని ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు ఏం భయపడకండి, మళ్ళీ ఎడిట్ చేసే ఆప్షన్ ఇస్తారు. నోటిఫికేషన్లు ఇవ్వరని చెప్పారు, ఒకవేళ ఇస్తారు అని చెప్తున్నారు. ఇస్తే బెటరు, ఇస్తే చేంజ్ చేసుకోవచ్చులేండి.